వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా లోకేష్ మాట్లాడితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, దాన్ని పట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్కి నిన్ననే సవాల్ కూడా ఇస్తున్నారు. డిఎస్సి మీద కావచ్చు, మిగతా దాని మీద కావచ్చు, చర్చగా రండి అంటే ఓ తిప్పుకుని తెగొచ్చేస్తున్నారు. ఇంకా లక్ష్మీభారత్ గారు అయితే ఒరే లోకేష్ అంటూ మాట్లాడింది కదా, మరి ఆవిడకి ఈ వార్త చూసిన తర్వాత నోరు పడిపోతుందా అంటే నాకైతే తెలియట్లేదు. అర్థం చేసుకోవాలి. బికాస్ చర్చకి సమఉజ్జీలు అని కూడా కాదు, దమ్ముంటే అధినేతనే రమ్మంటారు కానీ పేరంటానికి పిలిచినట్టుగా మిగతా వాళ్ళందరినీ ఎవరు రమ్మనరు. పాపం పేర్నాని గారికి, లేదంటే ఆర్ఎస్ శ్యామల గారు, లక్ష్మీభారత్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మెయిన్ ప్లేస్ నువ్వు ఇచ్చినా సరే, నేను ఇచ్చినా సరే వస్తాం అని చెప్పి సినిమా డైలాగులు ఏదో కొడుతున్నారు. ఇంక్లూడింగ్ కురసాల కన్నబాబు గారితో సైతం. అంత లేదండి, లోకేష్ తోటి కూడా మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఆయన స్పీడ్ని అందుకోవాలి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. వై? బికాజ్ ఈ స్పీడ్ చూస్తుంటే కంపెనీలు రావడం అనేది, ఇన్ఫ్యాక్ట్ ప్రోత్సాహకాల విషయంలో కూడా లోకేష్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు నాన్ పర్ఫార్మింగ్ ప్లేయర్స్ కానీ, లేదంటే ఏదో జోక్గా వచ్చాము పెట్టుకున్నాం 2 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలే అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు అవసరం లేదు బాబు. ఇమ్మీడియట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ స్టార్ట్ చేసేలాగా మీరు ఫెసిలిటీ అంతా ఏర్పాటు చేసుకునే వాళ్ళు అయితేనే ఇక్కడికి రండి. వస్తే మేము దానికి తగ్గట్టుగా ప్రోత్సాహకాలు ఇస్తాం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి, ఉద్యోగాల కల్పన ఇవన్నీ కూడా జరగాలి, దెన్ విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అని చెప్పి చాలా స్పష్టం చేశారు క్లియర్గా. అదే పద్ధతిలో ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందా అని వెతుకుతున్నారు. ఎవరికి ఎక్కడ కావాలి, ఏం చూస్తున్నారు, పెట్టుబడులు ఎక్కడ పెడదాం అనుకుంటున్నారని వెతుకుతున్న సందర్భంలో ఒక క్యాజువల్ ట్వీట్ పొరుగు రాష్ట్రం అంటే తెలంగాణ కాదండి, కర్ణాటక రాష్ట్రంలో ఒక క్యాజువల్ ట్వీట్ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వేశారు. ఏమని? A casual tweet about difficulties in finding land near Bangalore was instantly converted into an opportunity for Andhra Pradesh. ఏం జరిగింది ఇక్కడ? సో క్షితిజ్ ఖండేల్వాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ట్వీట్ వేశారు. ఏమని? ట్రయింగ్ టు గెట్ ల్యాండ్ ఫర్ మేకింగ్ ఎ శాటిలైట్ ఫ్యాక్టరీ in the outskirts for Bangalore has been way more difficult than actually making satellites. బెంగళూరులో శాటిలైట్ తయారు చేయడం కంటే కూడా దానికి ల్యాండ్ వెతుక్కోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా కష్టంగా ఉందని ఒక ట్వీట్ వేస్తే ఇమ్మీడియట్గా లోకేష్ దానికి సంబంధించి స్పందిస్తూ, Kshitish, there is a new investor friendly destination on the outskirts for Bangalore. It's called Anantapur. We're building space cities, aerospace parks and ready-to-go industrial ecosystems so founders can spend their time building satellites instead of hunting for land. So immediately Lokesh ad vesesariki then he got that reply immediately. Thank you for taking notice, sir. Have to respect the speed with which the AP government is doing things. APEDB has also just reached out and we are excited to explore Anantapur Space City. ఇక్కడతో అయిపోలేదు. ఏపీ ఎకానమీ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు రీచ్ అయ్యారు, అనంతపురంలో వాళ్ళ సైట్ని చూడడానికి వెళ్ళారన్నాం కదా, దానికి ఇమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై నీరజ్ ఖండేల్వాల్, మేబీ హిస్ బ్రదర్ అయి ఉండొచ్చు ఆర్ కజిన్ అయి ఉండొచ్చు. We got our Anantapur land for cryogenic facility in 2 months maximum. That's the real experience. One of the reasons why Astrobase is so fast in execution. And after that, thank you so much Neeraj. Such a positive testimonials mean a lot us. We are proud to have a distinguished company like yours in AP. Choose speed, choose AP. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి. సో అనంతపురంలో శాటిలైట్ మేకింగ్ కంపెనీ, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది అక్కడ పెట్టబోతున్నారు. ఒక 2 నెలల్లో వాళ్ళకి అక్కడ అనువైనటువంటి స్థల సేకరణ ఇదంతా కూడా జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ సెంటర్ ఫర్ ఎవ్రీథింగ్. డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి సమయం, నో డౌట్ ఇన్ దట్. ఇంకా మిగతా పిచ్చి కూతలు, లేదంటే డిస్ట్రాక్టివ్ థింగ్స్ ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్, మన పిల్లల, మన తర్వాత తరాల భవిష్యత్తుకి భరోసాగా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళ తర్వాత అన్నీ లైఫ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అడ్డుపడకపోతే, వాళ్ళు అడ్డం పడకుండా వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చేసుకుంటే చాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఖచ్చితంగా అగ్రగామిగా ఉంటుంది, భారతదేశానికి కూడా దిక్సూచి అవుతుంది, మిగతా రాష్ట్రాలకు కూడా మార్గనిర్దేశనం చేసేటువంటి స్థాయికి ఖచ్చితంగా వెళ్తుందనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో హియర్ పబ్లిక్ ఆల్సో అప్రిషియేటింగ్ నారా లోకేష్ గారు
approach, prospective approach in directly engaging with the entrepreneurs, showcasing Anantapur as an investor-friendly destination. This is the kind of leadership that attracts future industries, fast decisions, ready infrastructure, and clear vision for making AP a hub for aerospace and advanced manufacturing. States that move fast will win the investments race. Andhra Pradesh, Anantapur. సో అనంతపురంలో శాటిలైట్ మేకింగ్ కూడా వచ్చేస్తుంది మనకి. కంగ్రాచులేషన్స్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.